నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్స్. ఈరోజు మనము హెడేక్స్ గురించి డిస్కస్ చేద్దాము. కామన్గా చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు హెడేక్స్లో అనగానే అందరికీ గుర్తొచ్చేది మైగ్రేన్ ఉందేమో నీకు, మైగ్రేన్ హెడేక్ ఏమో నీకు అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి. అది చాలామందికి తెలియదు. కొంతమందికి హెడేక్ మంత్లీ వన్స్ వస్తూ ఉంటుంది, కొంతమందికి వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది, కొంతమందికి అట్లా రెగ్యులర్గా వస్తూ ఉంటూనే ఉంటుంది. సో అందులో మెయిన్గా అందరూ అనుకునేది ఏంటంటే మైగ్రేన్ హెడేక్. సో అసలు మైగ్రేన్ అంటే ఏంది, మైగ్రేన్ హెడేక్ వల్ల ఏమవుతుంది ఏందనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటంటే, మైగ్రేన్ హెడేక్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అనమాట. మైగ్రేన్ హెడేక్ విత్ ఆరా, వితౌట్ ఆరా అని ఉంటుంది అనమాట. విత్ ఆరా, వితౌట్ ఆరా అంటే ఏంటంటే, ఆరా అంటే ఏంటంటే ఆ పేషెంట్కి ఒక సిమ్టమ్ వస్తుంది హెడేక్ వచ్చే కంటే ముందు. అతనికి కొంచెం గిడ్డినెస్ రావడము, లేకుంటే కళ్ళు తిరిగినట్టు అవ్వడము, చక్కెర రావడము, లేకుంటే వామిటింగ్ వచ్చినట్టు అవ్వడము, ఇట్లాంటి సెన్సేషన్స్ ఉంటే దాన్ని ఆరా అంటారు అన్నట్టు. కొంతమందికి ఎవరికైతే హెడేక్ వస్తుందో అట్లాంటప్పుడు హెడేక్ వచ్చే కంటే ఒక 1 అవర్ ముందు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళకి గిడ్డినెస్ రావడము, లేకుంటే వామిటింగ్ సెన్సేషన్ రావడము, లేకుంటే వామిటింగ్స్ అయిపోవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆరా అంటారు అన్నట్టు. కొంతమందికి మైగ్రేన్ విత్ ఆరా ఉంటుంది, కొంతమంది మైగ్రేన్ వితౌట్ ఆరా, అసలు వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు, సడన్గా హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది అసలు మైగ్రేన్ హెడేక్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఆలోచిద్దాం. మైగ్రేన్ హెడేక్ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తుంది. పీడియాట్రిక్ నుంచి అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్స్ ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో దీంట్లో ఏమవుద్ది అంటే, పర్సన్స్కి ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అనుకుంటే, ఒక్కొక్కసారి పేషెంట్స్ ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే అసలు స్లీప్ సరిగ్గా నిద్రపోకుండా ఉంటారు అనమాట. ల్యాక్ ఆఫ్ స్లీప్. కొంతమంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది సడన్గా ఎక్సర్సైజ్ స్టాప్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్తోని, ల్యాక్ ఆఫ్ స్లీప్తో కూడా రావచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏంటంటే ఏదైనా హెడ్ ఇంజురీ, ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, హెడ్ ఇంజురీ అయింది నాకు ఎప్పుడో చిన్నప్పుడు, కానీ నాకు మళ్ళీ వస్తుంది అంటే అది కూడా మైగ్రేన్ కావచ్చు, అట్లా కూడా కావచ్చు. ఇంకొంతమంది ఏంటంటే ఎక్కువ టెన్షన్స్ పడుతూ ఉంటారు, యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఏదైనా వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు, బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు, అనీమియా పేషెంట్స్ ఉన్నప్పుడు, అట్లాంటి వాళ్ళకి కూడా రావచ్చు అనమాట. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే మీకు హెడేక్ వస్తుంది అనుకున్నారు అనుకోండి, మీరు ఒక్కసారి రెట్రోగ్రేడ్గా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది ఏమైనా జరిగిందా ఏంటి, దానివల్ల ఎందుకు వస్తుంది అని చెప్పేసి చూస్తే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇందులో ఏదైనా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే మీకు హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అది కాకుండా కొంతమంది ఫీమేల్స్లో మెయిన్గా మెన్స్ట్రుయేషన్ టైంలో రావచ్చు, అది కూడా ఒక ట్రిగ్గరింగ్ ఈవెంట్ అవుతుంది. కొంతమంది ఓసీ పిల్స్ వాడుతూ ఉంటారు, కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళలో కూడా రావచ్చు. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్, ట్రిగ్గరింగ్ ఈవెంట్స్ అన్నమాట. వీటి వల్ల మైగ్రేన్ హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఇప్పుడు ఈ హెడేక్ వస్తుంది, దీన్ని ఎలా మనము అసలు ఇది మైగ్రేనా కాదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? మనమే సింపుల్గా మనకున్న హిస్టరీని బట్టే మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అసలు ఇది మైగ్రేన్ హెడేకా లేకుంటే నార్మల్ హెడేక్సా అని చెప్పేసి. మైగ్రేన్ కాకుండా చాలా టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి. టెన్షన్ హెడేక్ అని చెప్పేసి, లేకుంటే టెంపోరల్ హెడేక్ అని చెప్పేసి, ఇట్లా సో మెనీ టైప్స్ ఉంటాయి అనమాట. సో మైగ్రేన్ హెడేక్లో ఏంటంటే మీకు యూనిలాటరల్, అంటే ఏదో ఒక సైడ్ మాత్రమే, ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ మాత్రమే రావడము, లేకుంటే ఐ చుట్టూ రావడము, లేకుంటే ఐస్ రెండు కూడా స్వెల్లింగ్ అవడము, ఒక సైడ్ హెడేక్ వచ్చేసి కంప్లీట్ హెడ్ మొత్తం కూడా హెడేక్ మొత్తం రావడము. ఇదేంటంటే ఒక్కొక్కరికి ఒక 1 to 2 అవర్స్లో వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్టార్ట్ అయిపోయి ఒక 2 to 3 డేస్ వరకు కూడా కంటిన్యూస్గా హెడేక్ ఉంటుంది, అదే ఇంటెన్సిటీతోని అట్లాగే ఉంటుంది. అట్లా ఉన్నప్పుడే దాన్ని మనం మైగ్రేన్ అని అంటాం. కొంతమందికి హెడేక్ వస్తుంది, ఒక 2 hours 3 hours ఉంటుంది, తగ్గిపోతుంది. అట్లా కాదు, కంపల్సరీగా వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ 1 to 3 డేస్ కంటిన్యూస్గా సేమ్ ఇంటెన్సిటీతో ఉంటే అది మైగ్రేన్ హెడేక్ అనమాట. సో ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటే మనం దాన్ని మైగ్రేన్ హెడేక్ లాగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇంకా వీళ్ళకి ఏమైందంటే 2 పాయింట్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అంటారు అనమాట. ఫోటోఫోబియా అంటే ఏంటంటే వాళ్ళకి సడన్గా నిద్రలోంచి లేచినప్పుడు లైట్ చూస్తారు. లైట్ చూసినప్పుడు అంటే మన ఇంట్లో లైట్ కావచ్చు, లేకుంటే సన్లైట్ కానీ, బయటికి వెళ్ళినప్పుడు, ఎండలోకి వెళ్ళినప్పుడు కానీ ఆ ఎండ వేడికి లేకుంటే సన్లైట్కి కూడా వాళ్ళకి ట్రిగ్గరింగ్ అవుతుంది. దాన్ని ఫోటోఫోబియా అంటారు అనమాట. ఇంకొకటి ఫోనోఫోబియా అంటే ఏంటంటే వాళ్ళు సడన్గా నిద్ర లేచినప్పుడు కానీ, లేకుంటే ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా హెవీ సౌండ్స్, ఎక్కువ శబ్దాలు విన్నప్పుడు, హెవీ సౌండ్స్ విన్నప్పుడు కూడా వాళ్ళకి ట్రిగ్గరింగ్ అవుతూ ఉంటుంది. ఈ రెండు కూడా మెయిన్ పాయింట్స్.
మీరు ఎప్పుడైనా మీకు మైగ్రేన్ హెడేక్ లాగా ఉంది అనుకున్నప్పుడు ఇది మీరు ఒకసారి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫోటోఫోబియా ఉందా, ఫోనోఫోబియా ఉందా, లేకుంటే వాడికి ఆరా ఉందా ఏంటనే చూసుకోవాలి. ఒకవేళ అతనికి నిజంగానే హెడేక్ స్టార్ట్ అయింది వస్తుంది అన్నప్పుడు అతనికి ఏమైందంటే విజువల్ బ్లర్రింగ్ ఉంటుంది అనమాట. అంటే మన చూపు దాన్ని స్కోటోమా అంటారు అనమాట. అంటే మన చూపు ఏంటంటే మస్క కనబడము, బ్లర్డ్ అయినట్టు కనిపించడము, లేకుంటే లైట్ చుట్టూ తీగల్లా కనిపించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని స్కోటోమా అంటారు అనమాట. ఇట్లాంటి ఏమైనా ఉన్నప్పుడు మీకు మైగ్రేన్ ఉండొచ్చు. సో ఇట్లాంటిది ఏమైనా అనిపిస్తే వెంటనే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనకి దానికి సంబంధించిన టెస్ట్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది అనమాట. సో మైగ్రేన్ హెడేక్ వచ్చింది, మీకు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వస్తే కొన్ని అవసరమైన టెస్ట్ చేయాల్సి ఉంటుంది, అవసరమైన స్కాన్స్ ఏమైనా ఉంటే చేయాల్సి ఉంటుంది. హిస్టరీ ప్రకారంగా ఏమేం చేయాల్సి ఉంటుందో చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటి ట్రీట్మెంట్ అంటే, ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ వస్తున్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే అక్యూట్ ట్రీట్మెంట్, అప్పటిదప్పుడు అంటే ఇప్పుడే నాకు హెడేక్ వస్తుంది వెంటనే నాకు తగ్గిపోవాలి, దాన్ని అక్యూట్ అంటారు అనమాట. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే హెడేక్ వచ్చి ఒక 1 ఇయర్కి ఒకసారో లేకుంటే 6 మంత్స్కి ఒకసారో ఎప్పుడో ఒకసారి వచ్చి పోతుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే క్రానిక్. సో వాళ్ళకి ఏంటంటే ప్రొఫైలాక్టిక్గా మళ్ళీ రాకుండా ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది. ఇంకొకటి అక్యూట్ ఫేజ్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అని ఉంటుంది. అక్యూట్ ఫేజ్ వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. ట్రిప్టాన్స్, రిజాట్రిప్టాను, మామూలుగా ఎన్ఎసైడ్స్, నాక్సిడమ్, ఇట్లాంటి ట్యాబ్లెట్స్ కొన్ని వాడినప్పుడు అక్యూట్గా మనం తగ్గించవచ్చు. కొంతమందికి ప్రొఫైలాక్టిక్గా మనము అసలు హెడేక్ రాకుండా ఉండాలి అంటే కొన్ని ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది అనమాట. బీటా బ్లాకర్స్, ఇట్లా కొన్ని టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అనమాట. ఇవి వాడినప్పుడు మనము హెడేక్ రాకుండా చూసుకోవచ్చు. అది ఫార్మకలాజికల్. లేకుండా మనము నార్మల్గా మనం ఏం చేయాలంటే, నేను ముందు చెప్పాను కదా, ట్రిగ్గరింగ్ ఈవెంట్స్, స్లీప్ సరిగా లేకపోయినా, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోయినా, ఏమైనా స్ట్రెస్, టెన్షన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు, లేకుంటే మెన్స్ట్రుయేషన్ టైంలో ఏమైనా ఓసీ పిల్స్ వాడుతున్నప్పుడు, అట్లాంటి వాటిని మనం కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే మనము మైగ్రేన్ హెడేక్ నుంచి తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.